వేర్ వెంట్ రాంగ్ అండి రెబల్లో? కరెక్ట్. రెబల్లో ఏంటి రాంగ్ జరిగింది? ఏ స్టోరీ రాంగ్ అంటే ఇప్పుడు లారెన్స్ గారు స్టోరీ ఆయన చేశారు కదా అంతా. ప్రభాస్ని ఒక యాక్షన్ హీరోగా, ఒక స్టైలిష్ హీరోగా ప్రజెంట్ చేద్దాం అని కథ తీసుకున్నారు. ఆ కథ చాలా మటుకు మేము ఒక 1 year ఎంతో చేసాం. ఆ కథ రెగ్యులర్ కథ కింద వచ్చేసింది. అది రెగ్యులర్ కథ అది. ఎందుకంటే ఆయన టార్గెట్ ఏంటంటే ప్రభాస్ని ఎవరు చూపించినట్టుగా నేను ఒక హీరోయిజం, ఒక అందంగా ఒక స్టైల్ ఇలా నేను చూపించాను. నిజంగా అందులో సక్సెస్ అయ్యారు ఆయన. ప్రభాస్ చాలా అందంగా ఉంటాడు, బాడీ ఫైట్స్ అన్నీ అద్భుతంగా చేస్తాడు. కానీ కథ దగ్గర ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి కాదు. మరి మీరు మీకు ముందే తెలిసిందా అనిపించింది? తెలిసిపోతుంది. ఎందుకు మన కథ తెలిసిపోతుందండి. ఎందుకు మరి మీరు అపోజ్ చేయలేదా? అపోజ్ చేసిన అవతల వాళ్ళు రిసీవ్ చేసుకోకపోతే మనం ఏం చేస్తాం? ఇప్పుడు మన కథ గురించి మనం ఎల్లొచ్చి చెప్తే వాళ్ళు నమ్మింది ఒకటి ఉంటుంది కదా. ఇప్పుడు చాలా సినిమాలు అలాగే ఉంటాయి. ఇప్పుడు కరుణాకర్ గారు ఆయన ఏంటంటే ల్యాక్ ఆఫ్ ఈగో కాబట్టి ఆయన వెంటనే ఇమీడియట్గా కొత్త మ్యాటర్ ఉంటే వెంటనే తీసుకుంటారు. ఆయన కరెక్టే, రాంగ్ ఉంటూ వెంటనే ఒప్పుకుంటారు. సో కొంతమంది ఏంటంటే వాళ్ళు ఎంతో కాలం ఉండి వర్క్ చేసే ఒక కథ ఉంటుంది కదా, దీనికి ఫ్రెష్గా కొత్తగా ఒకళ్ళు వచ్చి చెప్పినప్పుడు అది వాళ్ళకి డైజెస్ట్ కాకపోవచ్చు, లేకపోతే యాక్సెప్ట్ చేయలేదు. సో ఆయన కూడా ఏంటంటే ప్రభాస్ని అందంగా చూపించాలి, మెయిన్ టార్గెట్. సాంగ్స్ బాగా చేయాలి, దాని మీద కథని దాని మీద ఎక్కువ కొంచెం ఫోకస్ చేయలేకపోయారు. ఇంకా దాని గురించి ఏమీ చేయలేకపోయారు. బట్ అందులో కూడా మీకు మంచి మంచి డైలాగ్స్ ఉంటాయి. డైలాగ్స్ ఉన్నాయి, బట్ మిస్ఫైర్ అయింది కదా. మిస్ఫైర్ మనం చాలా చోట్ల ఇదే అవుతుంది. ఏంటంటే ఇప్పుడు 90% ఫెయిల్యూర్ రేట్ ఉంటుంది. ఎక్కడ జరుగుతుంది మిస్టేక్? కథ దగ్గరే జరుగుతుంది. ఈ కథని మన అనాలిసిస్, మీ అనాలిసిస్, ఒక్కొక్కరు ఒక అనాలిసిస్ చెప్తారు. కానీ వాళ్ళ మనసు ఒకటి చెప్తుంది. ఆ మనసును దాటి చాలా విషయాలు చేయలేరు వాళ్ళు. ఆ బిలీవబిలిటీ రాదు. అవును, నేను చెప్పి ఇలాగే బాగుంది కదా, లేకపోతే వాళ్ళకి ఒక విజన్ ఉంటుంది. ఈ విజన్ని ఇది కొట్టేస్తుంది కదా, ఇది కథ మీదకి వెళ్ళిపోతుంది కదా. అంటే మరి ప్రభాస్ గారు వాళ్ళు అడ్డుకోలేదండి? అంటే డిస్కషన్లు గట్రా జరగలేదు దాని మీద? అంటే ఇప్పుడు కొన్ని ఎలా ఉంటాయంటే, ఇప్పుడు హీరో డైరెక్ట్గా నమ్మారు. సో ఆయన సక్సెస్ఫుల్ ఉన్నారు. అప్పుడు కాంచనా ఇవన్నీ హిట్. ఇంకోటి షూటింగ్ స్టార్ట్ అయిపోయాక ఇంకెక్కువ టచ్ అయ్యారు చాలామంది హీరోలు, డిస్టర్బెన్స్ కలిగించరు. కరెక్ట్. ఇంకోటి ఆ తీయడం, ప్రభాస్ని చూపించడం, అవన్నీ ఆయన బాగా చేశాడు. ఆయన అదేలేండి, టేకింగ్, ఎలివేషన్స్ అవన్నీ బాగుంటాయి. నో డౌట్. ప్రభాస్ ఆల్సో లుక్డ్ వెరీ బెటర్. అంటే అప్పుడు ఆ సీజన్ లో సినిమాలన్నీ చాలా చలాకీగా, యాక్టివ్ గా, ఎనర్జెటిక్ గా. అవును కదా, అవును, చాలా బాగా చేశారు. అంటే ఆయనకి నచ్చితే ఇంకా దాని మీద డిస్కషన్ ఉండదండి. ఇప్పుడు రాధేశ్యామ అలాగే జరిగింది. అవును కదా. మీరు రాధేశ్యామ్కి ఏమైనా వర్క్ చేశారా? నేను చేయలేదు. అసలు ప్రభాస్ జడ్జిమెంట్స్ లోని మీరు రాజేసాబ్ చేశారుగా? రాజేసాబ్ చేయలేదా? చేయలేదు. ఓకే. బట్ ఆయనతో నేను మారుతి గారితో ఎప్పుడు ఉంటాను కాబట్టి ట్రావెల్ అవుతారు మీరు? ఎప్పుడు ట్రావెల్ అవుతా. సినిమా చేయలేదు నేను. అదే అంటే నేనేమంటే సార్, ప్రతి సినిమా కూడా అందరూ హిట్ అవ్వాలనే చేస్తారు. ఆ సినిమా 3 years చేశారు, మొత్తం 3 years ఆల్మోస్ట్. ఎక్కడ మిస్టేక్ అంటే అది మనం ప్రిడిక్ట్ చేయలేము. ఎందుకంటే మీరు ఒక రైటర్ గా స్క్రీన్ ప్లే పుస్తకం రాశారు. ఇగోనండి, ఈయన డార్లింగ్ స్వామి గారు రాసిన పుస్తకం ఇది. అంటే దీనిలో చాలా మంది మన శంకర్కి వర్క్ చేసిన సుజాత గారు దీనిలో ఒక స్టోరీ, మణిరత్నం గారు, అందరూ ఇందులో రాయనోళ్ళు లేరు. అవన్నిటినీ ఆయన తెలుగులో రాసి ఇది ఒక బుక్ గా తెచ్చారు. సో నేను ఈ బేస్ మీద ఆయన అడుగుతున్నా. ఇప్పుడు మీరు ఆ సినిమాకి మారుతి గారికి మీరు బాగా ఫ్రెండ్, ఇదేదో తేడాగా ఉందని చెప్పలేదు మీరు? అది ఎలా జరుగుతుంది? ఇప్పుడు హీరోకి నచ్చిందండి, హీరోకి బిగినింగ్ నచ్చింది. నచ్చగానే ఇంకా అక్కడి నుంచి కథ స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసినప్పుడు ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఎక్కువైనాయి అక్కడ. అంటే ప్రొడక్షన్ వైపు నుంచి కొంత. ప్రొడక్షన్ వైపు నుంచి ఏమున్నదండి? ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు, ఎంత బడ్జెట్ కావాలంటే అంత బడ్జెట్ పెట్టారు. అదే ప్రొడక్షన్ వైపు నుంచి డబ్బు అని కాదు, మిగతా ప్రొడక్షన్ డబ్బు ఒకటే కాదు కదా, మిగతా చాలా విషయాలు ఉంటాయి కదా. అవి కానీ బయటికి చెప్పుకోలేని విషయాలు కొన్ని. ఈ రన్నింగ్లో ఇప్పుడు 3 years స్పాన్లో ఏమవుతుందంటే, ఇది ఒక చిన్న కథగా ప్రారంభించారు. ప్రభాస్ అన్న వ్యక్తి కూడా ఇది ఒక చిన్న మారుతి గారితో ఒక ప్రేమ కథ చిత్రం, మారుతి గారి స్టైల్, ఆ స్టైల్లో ఒక చిన్న కథ తీయాలని ఆ చిన్న కథ స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసినప్పుడు ఉండగా ఏమవుతుందంటే, ఎవరికైనా ఇది ఒక పాన్ ఇండియా కాదు. అప్పుడు నార్మల్ సినిమా ఒక మనకే అనుకున్నాం, మన తెలుగులోనే అనుకున్నాం.
సో అక్కడి నుంచి ఏమవుతుంది, బాగా వస్తుంది కదా అని చెప్పేసి ఏం చేస్తారంటే దీన్ని ప్యాన్ ఇండియా చేద్దాం, దీన్ని ఇంకా అప్డేట్ చేద్దాం, దీన్ని ఇంకో హీరోయిన్ పెడదాం, ఇలా పెడదాం. అదేమవుతుందంటే లోపలికి వెళ్ళిన తర్వాత అందరికి జడ్జిమెంట్ పోతుంది. అదేలేండి, ఇంకా బాగా వస్తుంది కదా, ఇంకా మనం వేసాం కదా, మంచి సీన్ వేసాం కదా, ఇంకా వేసాం కదా అని ఒరిజినల్ బిగినింగ్ ఉన్న సోల్ పోతుంది. ఇప్పుడు ఇందులో ఒక లైన్ రాసాం, బిగినింగ్ మనం ఒక అగ్గిపుల్ల వెలిగించి ఒక ఇల్లు ఏదో వెలిగించాం, ఆ ఇల్లు కాలిపోయి అగ్గిపుల్ల కనిపించకపోవచ్చు, కనపడదు ఇంకా అగ్గిపుల్ల. అలాగే ఒక బేసిక్ ఒక అందమైన థాట్ వల్ల సినిమా స్టార్ట్ అవ్వచ్చు, ఆ తర్వాత అది మిస్ అవుతుంది. ఇది బాగుంది ఎగ్జాంపుల్. అగ్గిపుల్లతో ఇల్లు తగలబెట్టేస్తే అగ్గిపుల్ల కనిపిస్తుంది, మరి కనిపించదు కదా, ఇంకా అది బూడిదైపోతుంది, బూడిదైపోద్ది. అలాంటి కొంతమంది ఏంటంటే ఇప్పుడు మారుతి గారు కూడా ప్రభాస్ అని పెద్ద హీరో కొంచెం ఎగ్జైట్ అయ్యి ఆయన చెప్పినవి అలాగే అందరూ చెప్పిన ఇంకా ఇంకా బెటర్ అవుతుంది కదా అని తెలియకుండా ఏమవుతుందంటే అది ఇన్స్పైర్ అయ్యి తెలియకుండా దాన్ని అలా పెద్ద వచ్చేసారు. దీనివల్ల ఏంటంటే ఒక సోల్ అగ్గిపుల్ల కాలిపోయింది అలా. అది పాప అది ఎవరిదే మిస్టేక్ అని అన్నాం. ఏంటంటే అందరూ తీసుకున్న డిసిషన్ మీదే వెళ్ళింది, అది అందరూ చేసుకుని. సో అందరూ చేసినప్పుడు అది అందరికీ వెళ్తుంది. అది ఒక సక్సెస్ అయినా అందరూ క్రెడిట్, ఫెయిల్ అయినా అందరూ క్రెడిట్. అందులో బట్ డైరెక్టర్ మీద తోస్తారు ఈజీగా, సహజంగా డైరెక్టర్ మీద అంటారు. ఇప్పుడు సినిమాలు ఇప్పుడు ఇండస్ట్రీలో ఇప్పుడు ఫ్లాప్లు అవ్వలేదా, బోల్డ్ ఫ్లాప్లు అయింది, ఎన్నో సక్సెస్లు ఇంకా తక్కువ ఉంటాయి. ఏంటంటే ఇంకా ఈ మధ్యన ఈ సోషల్ మీడియా ఇదంతా ఎక్కువ కాబట్టి ఐడెంటిఫికేషన్ కోసం అందరూ ఏదో చేస్తూ ఉంటారు. ఎప్పుడు ఎవరికి రాదు, అఫ్కోర్స్ పాజిటివ్కి అంత రాదు, ఇంపాక్ట్ రాదు కాబట్టి నెగిటివ్ వేసేస్తారు సహజంగా. పైగా ఏంటంటే ఆ సినిమాకి ఏంటంటే హెవీ ఎక్స్పెక్టేషన్స్ వల్ల చిన్న ఇబ్బంది కలిగింది. కానీ అందరూ కూడా మారుతి గారు కూడా ఆయన నిద్ర అవ్వకుండా కష్టపడేవాడు. ఆయన సినిమా బాగా రావాలి అద్భుతంగా రావాలి. ఎందుకంటే ఇట్స్ లైఫ్ కదా, అందరికి లైఫ్ కదండి. అందరు ఎవరు కూడా మిస్టేక్ ఎవరు చేయరు అంతే. మారుతి గారికి చాలా పెద్ద రేంజ్, పెద్ద బడ్జెట్ సినిమా. అవును, ఆయన అంత రేంజ్ చెయ్యరు కదా, అవన్నీ ఒక రేంజ్ లో ఉంటాయి. అవును, ఇవన్నీ సినిమాకి కథ చెప్పే దగ్గర నుంచి చాలా లేయర్స్ నుంచి అంతా సినిమా మారుతూ అన్ని మిక్స్ అయ్యి మారుతి గారి సినిమా మారుతూ మారుతి గారు లేరు అందులో మారుతి గారు లేరు. పాప ఆయన స్టైల్ మిస్ అయింది అది. సో అది ఎవరో ప్రిడిక్ట్ చేయలేరంటారు, ఎందుకంటే అలా జరిగింది అంతే, డెస్టినీలో అది అలా ఉంది. దానికి ఎవరో ఏం చేయలేం. ఎక్కడో ఒక ప్రాణం పోతుందండి, ఆడు మంచోడు చచ్చిపోవచ్చు రోడ్డు మీద, ఇంటి అద్భుతమైన మనిషి కదా పాప అతను చనిపోయేంటి, దేవుడు ఇంత క్రూరమైన వ్యక్తి అంటాం, చెడ్డోడు చచ్చిపోవచ్చు, చావు ఫిక్స్. అలాగే మనం ఒక కర్రీ చేస్తాం ఇంట్లో, అది ఎప్పటికప్పుడు ఏదో యాంగిల్లో పోతుంది, రోజు ఒకలా ఉండదు కదండి. ఉండదు కదా, దానికి అసలు ఎవరి బాధ్యత ఉండదు, అందులో ఎవరి బాధ్యత ఉండదు. ఎందుకంటే సినిమా పోవడం అన్నది కొత్త కాదు కదా. కానీ డైరెక్టర్ ని ఎప్పుడైనా ఏ సినిమాకైనా చాలా ఈజీగా దొరికేవాడు క్రిటిసిజం కి డైరెక్టర్. ఎందుకంటే ఆయన పాపం 24 క్రాఫ్ట్స్ కి జడ్జిమెంట్ ఆయనే కదా, ఆయనదే కదా జడ్జిమెంట్, కాబట్టి అది దాన్ని తప్పించుకోవడం కుదరదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.